హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ 'ఇష్టమైన సకుడ' పార్ట్ 205. కథలకు వెళ్ళే ముందు లైక్ చేసి హ్యాప్ చేయడం మర్చిపోకండి. మేడం భోజనం రుక్కు పిలుపుకి ధరణి ఆశ్చర్యపోయింది. నువ్వు పని మానేశావు కదా అని ధరణి అడుగుతుంటే పెళ్లి చూపులున్నాయని వెళ్ళిందంట అన్నది మాలవిక. ఓహో అని నాకు మా అమ్మ పెడుతుందిలే నువ్వు పని చూసుకో ధరణి చెప్పక అక్కడి నుంచి వెళ్ళిపోయింది రుక్కు. మాలవిక ఒక కంట రుక్కుని గమనిస్తూనే ఉంది. వేద ధరణి దగ్గరికి బయలుదేరింది. గగన్ ఇంటి గుమ్మం ముందు కారు దగ్గర నిలబడి హర్ష గగన్ మాట్లాడుకుంటున్నారు. వేద హర్ష మొబైల్కి కాల్ చేసింది. గగన్తో మాట్లాడుతున్న అతను పాకెట్లో నుంచి ఫోన్ తీసి ఫోన్ ఆఫ్ చేశాడు. లిఫ్ట్ చేయరా వేద అనుకుంటూ అని గగన్ చెప్తుంటే ఇక్కడికి వస్తానని గొడవ. తన మూడ్ బాలేదు. మొన్నట్లా కింద పడితే అదో గొడవ. వద్దు అని చెప్పాను. నేనే వెళ్ళిపోతానులే అన్నాడు హర్ష. అరే తీసుకురావాల్సింది. అక్కర్లేదులే నేనే వెళ్ళిపోతాను కదా అన్నాడు హర్ష విసుగ్గా. అది కాదురా తనకి మూడ్ చేంజ్ అవుతుందేమో. వదిలేయ్ ఇంకేంటి మరి. ఇంకేముంది ఆల్ ద బెస్ట్ అని హర్ష భుజం తట్టి హాయ్ వేద కాస్త దూరంలో వెనకే ఉన్నామని చూసి నవ్వాడు గగన్. వేద తనిక్కడెందుకుంది అనుకుంటూ వెనక్కి తిరిగి చూసిన హర్ష ఒక క్షణం అదిరిపడ్డాడు. ఆమె ఫోన్ బ్యాగ్లో పెట్టుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చింది. హాయ్ గగన్ అని అతనికి బదులిచ్చి భర్త వైపు కొరకొరా చూసింది. నువ్వు నువ్వు ఎప్పుడొచ్చావు వేదా నవ్వలేక నవ్వుతూ అడిగాడు హర్ష. నేను ఎంత గయ్యాలనో నువ్వు వివరిస్తున్నావు కదా అప్పుడు వచ్చాను అన్నది వేద. నేనెప్పుడు ఆ మాట అన్నాను? హర్ష ఆశ్చర్యపోయాడు. నువ్వు కొత్తగా అనక్కర్లేదులే నీ మాటల్లోనే కనిపెట్టొచ్చు అని మరింతగా ఉరిమి చూసింది. గగన్ నీ ఫ్రెండ్ ఇంటికి వెళ్తాను అన్నాడు కదా పంపించేసిరా అంటూ లోపలికి వెళ్ళిపోయింది వేద. రేయ్ శాడిస్ట్ రోజు రోజుకి సైకో అయిపోతున్నావురా. వేద వచ్చిందని నీకు తెలుసు కదా. హర్ష పళ్ళు నూరుకుంటూ చూశాడు. నేనేదో మీకు హెల్ప్ చేద్దామనుకుంటే నువ్వు సర్వనాశనం చేశావు. ఎంజాయ్ అని భుజం తట్టి లోపలికి వెళ్ళిపోయాడు గగన్ కూడా. దీర్ఘంగా నిట్టూర్చి అతను లోపలికి నడిచాడు. హై ధరణి హవాయు అని ధరణి భుజం మీద ఒక్కటేసి పక్కన కూర్చుంది వేద. అబ్బా అని భుజం రుద్దుకుంది ధరణి. ఇంత సెన్సిటివ్ అయితే ఎలా అనే పిల్ల. వేద మాటలకి ధరణి నవ్వింది. అచ్చు మా అమ్మమ్మలాగా మాట్లాడుతున్నావు తెలుసా వేద నువ్వు అన్నది ధరణి అదే నవ్వుతో. బాబోయ్ నన్ను ముసలిని చేయకప్పుడే ఇంకా 30-40 సంవత్సరాలున్నాయి అన్నది వేద భయం నటిస్తూ. ఏమో నాకు అలాగే అనిపిస్తుంది. అయినా నీతో కటీఫ్ అంది ధరణి. ఎందుకటా నువ్వు ఎందుకు ఇక్కడికి రాలేదు ఫోన్ కూడా చేయలేదు. నేను చేస్తే నువ్వు మాట్లాడలేదు అన్నది ధరణి అలకగా. హర్ష గగన్ కూడా వెనకే వచ్చారు. వేద ఏం చెబుతుందా అని చూస్తున్నాడు హర్ష. నాకు మూడ్ బాగాలేదు అందుకే నీతో మాట్లాడలేకపోయాను సారీ అని వేద చెప్తుంటే ఇట్స్ ఓకే అని పెదవులు ముడుచుకుంది ధరణి. బాబోయ్ నీతో మా గగన్ ఎలా వేగుతున్నాడో ఏంటో అయినా ప్రతిదానికి అలకేంటి అంటూ ధరణి బొగ్గలాగింది వేద. నేనేం అలగను అంది ధరణి ముఖం ముడుచుకుని. చా ఎలా బాబు ఎలా వేగుతున్నావు ఎదురుగా వచ్చి కూర్చుంటున్న గగన్ని చూస్తూ కళ్ళెగరేసింది వేద. వేద మాటలకు ధరణికి చచ్చెంత సిగ్గనిపించింది. గగన్ ఏం చెప్తాడా అని చూస్తోంది. ఈ లైఫ్కి ఇంతే భుజాలు కదిలించి పెదవి విరిచాడు గగన్. ధరణి అటు ఇటు మూతిని తెగతిప్పి ముఖాన్ని సీరియస్గా పెట్టుకుంది. చూడమ్మా ధరణి అలా అలా అలగకూడదు బాబు. 4 గట్టిగా చివాట్లు పెడితే అప్పుడు దారిలోకి వస్తారు. పిచ్చి పిల్ల ఎలా బ్రతుకుతావో ఏంటో అని ఓరగా హర్షను చూస్తూ మాట్లాడింది వేద. అవునవునరా అలా ఉంది కాబట్టి మా వాడు బ్రతుకుతున్నాడు. ఇక నీలా ఉంటేనా ఇంకేమైనా ఉందా వెంటనే అందుకున్నాడు హర్ష. నాలా అంటే ఏంటి నీ ఉద్దేశం వేద కళ్ళు చిన్నవి చేసి చూసింది. నీలా అంటే చాలా నిదానంగా చాలా సౌమ్యంగా ఇంకా ఇంకా చాలా సున్నితంగా ఇలా వేదలా. హర్ష మాటల్లో వెటకారానికి ఆమె పళ్ళు పటపట్లాడించింది. అతను చెప్పిన ఒక్క లక్షణం కూడా ఆమెలో లేదు. ఆ విషయం ఆమెకి బాగా తెలుసు. వాళ్ళిద్దరి సంభాషణకి ధరణి నవ్వుకుంది. అడిగి తన్నించుకోవడం అవసరమా హర్షకు మాత్రమే వినిపించేలా అన్నాడు గగన్. సలహాలు ఇవ్వకరా రేయ్ నువ్వు కదా తన్ని ఇలా తయారు చేసింది. గగన్ వైపు సీరియస్గా చూశాడు హర్ష. మంచి చెప్తే ఎవరికీ అర్థం కాదు క్యారియన్ అంటూ టీపాయ్ మీద ఉన్న మ్యాగజైన్ని చేతుల్లోకి తీసుకున్నాడు గగన్. అవునవును మిస్టర్ హర్షవర్ధన్ నువ్వు చెప్పింది కరెక్ట్. ధరణిలా గనుక నేనుంటే మిచెల్తో ఒకసారి మెరీనాతో ఒకసారి విజయ్కి తెలిసిన అమ్మాయి ఎవరో ఉండాలే పేరైతే గుర్తు రావట్లేదు ఆమెతో ఒకసారి
అయినా నాకొకసారి కాదు, నాకు తెలిసి 3 సార్లు నీకు పెళ్ళయ్యి, ఒక్కొక్క పిల్లోడో ఈ పాటికి పుట్టేవారు. అంతేనా? ఆమె మాటలకి హర్ష నోటి మీద అప్రయత్నంగా చెయ్యేసుకున్నాడు. ధరణి ఏమో ఆశ్చర్యంతో నోరు తెరుచుకుంది. ఓర్ని! మొత్తం, మొత్తం అన్నీ గుర్తుకొచ్చాయనుకుంటా. ఒక్కసారిగా హర్ష బెంబేలెత్తిపోతూ నెమ్మదిగా గునిగాడు. అందుకే కదా సలహా ఇచ్చాను, నువ్వే తీసుకోలేదు అని తాపీగా మ్యాగజైన్ తిరిగేస్తూ చెప్పాడు గగన్. నీకెలా తెలుసురా అని గుటకలు మింగాడు హర్ష. నిన్న నాకు కాల్ చేసింది వేద. అప్పుడే నాకు అర్థమైపోయింది అంతే మెల్లిగా అన్నాడు గగన్. చెప్పి చావచ్చు కదరా నాకు అని హర్ష గొనుగుతుంటే, హస్బెండ్వి తెలిసేమో అనుకున్నా అన్నాడు గగన్. తేడా వచ్చింది కానీ నేనే కనిపెట్టలేకపోయానురా బాబూ అని హర్ష వాపోయాడు. ఏంటి మాట పడిపోయిందా? వాళ్ళిద్దరి గుసగుసలు చూస్తూనే అడిగింది వేద. వేద, నేను జోక్ చేశాను అని నవ్వాడు హర్ష. నేను మాత్రం సీరియస్గానే చెప్పా. నేను చెప్పింది నిజమే కదా ఏం గగన్ అని అడిగింది వేద. యా, అబ్జల్యూట్లీ కరెక్ట్ అన్నాడు గగన్. అతని మాటల్లో నవ్వాపుకుంటున్నట్టు అర్థమైంది ధరణికి. చాలా రోజుల తర్వాత అందరూ కాస్త ప్రశాంతంగా ఉన్నట్టున్నారు. ధరణి అయితే నవ్వుకుంటోంది. రాక్షసి ఇక ఆడుకుంటుంది అని చిన్నగా పల్లెకిలించి ఊరుకున్నాడు హర్ష. ధరణి, రోజు నా దగ్గర ఒక గంట కూర్చో, హస్బెండ్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేను నేర్పిస్తా అన్నది వేద. గగన్ ఎటు కూర్చున్నాడో ధరణి అటువైపు చూసింది. అతను ఎలా ఫీల్ అవుతున్నాడో తనకి తెలియదు. బుద్ధిగా ఉన్న అమ్మాయిని ఎందుకు కదిలిస్తున్నావు నువ్వు? హర్ష ఊరుకోలేకపోయాడు. ఇప్పుడు నీకేమైంది? వేద సీరియస్ అయింది. నా ఫ్రెండ్ గాడు నాలా ఉండకూడదని నా బాధ అన్నాడు హర్ష. హర్ష వేద సీరియస్గా పిలవడంతో అతను పెదవి విరిచి నోటి మీద వేలు పెట్టుకున్నాడు. తను అంతే అంటాడులే ధరణి. కానీ నీకొకటి చెప్పనా? మీ ఆయన తెగ ఫోజు కొడతాడు కదా? వేద అడుగుతుంటే ధరణి పైకి నవ్వింది. చెప్పు ధరణి, నిజమేనా కాదా అని అడిగింది. ఎందుకలా అంటున్నావు నువ్వు అంది ధరణి. వీళ్ళిద్దరూ నన్ను నా ఫ్రెండ్ని సేవ్ చేశారు. ఆ కృతజ్ఞతతో వీళ్ళిద్దరితో మాట్లాడాను. అప్పుడు నేను ట్రీట్ ఇస్తానంటే మీ ఆయన తెగ ఫోజు కొట్టాడు ధరణి. ఫ్రెండ్షిప్ కోసమే మమ్మల్ని నానా కష్టాలు పెట్టాడనుకో. వేద కంప్లైంట్ చేస్తుంటే ధరణి నవ్వుతూ వింటోంది. ఎందుకలా ఏమీ తెలియనట్టే అడిగింది ధరణి. తన బాధ ఎవరికి చెప్పుకోవాలి పాపం. ప్రేమ కోసం తను కూడా చాలానే తిప్పలు పడిందిగా. నిజంగానే ఫోజు కొడతాడు అనుకుంది ధరణి. ఏమో, మాతో తిరిగితే సొమ్మేం పోతుందో నాకు అర్థం కాలేదు. వేద నిట్టూర్చింది. అరే నీ గురించేరా అంటున్నారు, వినిపించడం లేదా అని అడిగాడు హర్ష. ప్రతి దాంట్లో మనం తలదూర్చకూడదురా అని గగన్ అన్నాడు. చా "ఉమ్, వాళ్ళే మాట్లాడుకుంటారు, వాళ్ళే సైలెంట్ అయిపోతారు అని గగన్ పక్క పేజీ తిప్పుతూ అన్నాడు హర్షతో. వాళ్ళతో గెలవలేను అని చెప్పు. అయితే ఇప్పుడేం చేయమంటావు? ఒక్క మాటతో వేతనూరు మూయించమంటావా? బుక్ పక్కన పెట్టేస్తూ కళ్ళెగరేశాడు గగన్. నీ వైఫ్ అనుకున్నావా ఇన్నోసెంట్గా ఉండడానికి? వేదక్కడ అన్నాడు హర్ష. ఎవరైనా సరే కరెక్ట్గా బాణం వేస్తే తగలాల్సిందే. చిన్న కరెక్షన్ రా. ధరణి నాకు చూపించిన చుక్కలు నీకు తెలుసు. ఇంకా ఇన్నోసెంటా? గగన్ ముఖం అదోలా పెట్టుకుని అడుగుతుంటే హర్షకి నవ్వొచ్చింది. అప్పుడు స్నేహితుడు ఎంత బాధపడ్డాడో కూడా గుర్తుకొచ్చింది. సరే మరి చూడక్రా అని అన్నాడు హర్ష. ఇంకా అని అడుగుతూ ధరణి ఉత్సాహంగా వేద చెప్పే మాటలు వింటోంది. ఆ మాటల్లో గగన్ గురించి ఉండటంతో ధరణికి ఇంకా ఇంకా వినాలనిపిస్తోంది. ఇలాంటివే ఉంటాయి ధరణి, చెప్పుకుంటూ పోతే. నా తల మీద ఇన్నిసార్లు కొట్టాడు. ఎక్కడికైనా రమ్మన్నానంటే అసలు రాడే. అరే ఫ్రెండ్ కదా, అక్కడ తెలుగోళ్ళమే లేము, ఇంకా వీళ్ళు కాక ఎవరున్నారు? అబ్బే మీ ఆయన రూటే వేరు అని వేద నిట్టూర్చింది. అయినా వేద, నువ్వు చెప్పింది కరెక్ట్. చాలా మిస్టేక్ జరిగింది. నీ థాట్ నేను కనిపెట్టలేకపోయాను. పెద్ద కష్టం కలిగించినట్టే చెప్పాడు గగన్. ఏం థాట్? వేద అయోమయంగా చూసింది. నువ్వు ప్రతిసారి బయటకు రమ్మని గొడవ చేసేది ఇదిగో వీడి కోసమని నాకు అప్పుడు అసలు అర్థం కాలేదు వేద అంటూ హర్ష చొక్కా పట్టుకుని ముందుకు లాగి మరీ చూపించాడు గగన్. అదేం కాదు. వేద కొంచెం తడబడింది. ఆమెకి ఇక మాటలు రావడం కష్టమైంది. ఏదో సాధించినట్టు హర్ష నవ్వాడు. ఇప్పుడు తనకి మహా గొప్ప పాయింట్ దొరికింది అనుకున్నాడు. ఏది కాదు వేద అని అడిగాడు గగన్ ఏమీ తెలియనట్టుగా. నువ్వు చెప్పేది నిజం కాదు. నేను నిజంగా మీ ఇద్దరితో మాట్లాడాలని మాత్రమే కాల్ చేసేదాన్ని. మీ ఆయన చెప్పే మాటలు నువ్వు నమ్మకుదరని అని అంది వేద. లేదు లేదు, నువ్వు నాకు ఒకసారి చెప్పావు అని ధరణి చెప్పగానే ఏంటది అని అడిగాడు హర్ష క్యూరియాసిటీతో.
మీకు ఫస్ట్ వేదనే ప్రపోజ్ చేసిందంట కదా! ధరణి మాటలకు వేద తలపట్టుకుంది. ఎక్కడి నుంచి తెచ్చావయ్యా ఈవిడని? నుదురు మీద చెయ్యి పెట్టుకుని గగన్ వైపు చూసింది వేద. ధరణి మూతి తిప్పి, నిజాలు చెప్పడం కూడా తప్పేనా? అన్నది నవ్వాపుకుంటూ. చెప్తే చెప్పావు. నన్నిరికిస్తున్నావు తల్లి నువ్వు అని ధరణి చెవిలో నెమ్మదిగా గొనిగింది వేద. ఏదో మాట్లాడబోయేసరికి ఆగాగు, నువ్వేం చెప్పకు, హర్ష ఏడిపిస్తాడు అని అన్నది చిన్నగా. సరే నీ ఇష్టం అని ధరణి భుజాలు కదిలించింది. హర్ష వైపలా దొంగ చూపులు చూసింది వేద. అతడు మరింత చిక్కగా నవ్వుతూ చూశాడు. అంత లేదులే నీకు, అర్థమవుతుందా అన్నది వేద. ఏంటది? గగన్ అడిగాడు. గగన్ నువ్వు మాట్లాడుకు. వేద ఏడుపు మొహం వేసింది. అరే నీకు అసలేం గుర్తులేవు, నన్ను కొన్నైనా గుర్తు చేయనివ్వు వేద అని అన్నాడు గగన్. ఏం అక్కర్లేదు, మీ ఆవిడికి చేసుకో గుర్తు అన్నది కచ్చగా. పర్లేదులే చేయనివ్వు వేద, అప్పుడే కదా నువ్వేమి చేసావో తెలిసేది నీకు అని అన్నాడు హర్ష. మీరేం చెప్పక్కర్లేదు, నాకంతా తెలుసు. అయినా మీరేంటి మమ్మల్ని మాట్లాడుకొనివ్వరా అన్నది వేద వాళ్ళతో. మా ఆవిడ ఎంత తెలివైంది కదా గగన్, ఏదైనా భలే మేనేజ్ చేస్తుందే గడ్డం కింద చేయి పెట్టుకొని ఆమెనే చూస్తూ అన్నాడు హర్ష. యా ఒప్పుకుంటాను అని గగన్ అన్నాడు. గగన్ చెప్పు. ధరణి రా, మనం కిందకి వెళ్దాం, ఎప్పుడు వీళ్ళ మొహాలు చూస్తూ కూర్చోవాలేమో అంటూ ధరణి మోచేతి దగ్గర పట్టుకుంది వేద. పాపం, ఎందుకు ధరణి కూడా చెడగొడతావు నువ్వు? అసలే మా వాడు ధరణిని చూడకుండా ఉండలేడు సాగదీశాడు హర్ష. మీరు మాట్లాడుకోండి, మధ్యలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి ధరణి ముద్దుగా చెప్పింది బుద్ధిగా. ఆహా, చూసి నేర్చుకోవేదా, చూడు మా వాడినేమైనా అంటే అసలు ఊరుకోదు అని అన్నాడు హర్ష నవ్వుతూ. నువ్వు అలా ఉండి నేను అలా ఉంటే మనకు వర్కౌట్ అవ్వదులే హర్ష. వేద నిష్ఠూరమాడింది. తిప్పి తిప్పి నా దగ్గరికి తెస్తావు సరే, ఇక బయలుదేరదామా అని అడిగాడు హర్ష. అప్పుడేనా ధరణి నీరసంగా అంది వేద వెళ్ళిపోతుంటే. నేను వచ్చి గంట పైన అయింది మేడం, మాట్లాడుతుంటే తెలియట్లేదు అన్నది వేద నవ్వుతూ. మళ్ళీ ఎప్పుడు ధరణి నెమ్మదిగా అడుగుతుంటే, మీ ఆయన్ని తీసుకుని నువ్వేరా ఇంటికి అని చెప్పి పైకి లేచింది వేద. ధరణి సరే అన్నట్టు తల ఊపింది. వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎందుకు ముఖం అలా పెట్టావు? ఆమె చుట్టూ ముక్కును పట్టుకుని లాగాడు గగన్. అబ్బా, ధరణి ముక్కు దుర్తుకుని ముఖాన్ని చిట్లించింది. నీ బుర్ర ఖాళీగా ఉండకూడదు అంటే ఏం చేయాలో నాకు అసలు అర్థం కావట్లేదే. గగన్ నిట్టూర్చాడు. ఒకటి చెప్పనా? ఏవైనా చెప్పు, ఎన్నైనా చెప్పు, లోపల పెట్టుకోకుండా ఏదో ఒకటి చెప్పు. అన్నీ వెటకారమేనా అన్నది ధరణి. సరే ఏంటో చెప్పు ముందది. వేదకు నేను సారీ చెప్పాలి. ఎందుకో? నీకు కూడా చెప్పాలి. ముందు ఎందుకో చెప్పు. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. పోయినసారి నీ బర్త్డే అప్పుడు నేను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను కదా మీ ఫ్రెండ్షిప్ని అన్నది దిగులుగా ధరణి. అది ఎప్పుడూ అయిపోయింది కదా. అతనికి ఒక్కసారిగా నీరసం ముంచుకొచ్చినట్టయింది ఆమె మాటలు విన్న తర్వాత. ఎప్పుడూ అంతే, జరిగిపోయిన వాటి గురించి బాధపడుతూ ఉంటుంది. అవును, కానీ తను చెప్తుంటే నాకు అవే గుర్తొచ్చింది అని అతని చేతిని పట్టుకుని ధరణి బేలగా చూసింది. అది ఇప్పుడు కాదు, ఎప్పుడో, వదిలే. ఆమె చెంప మీద చేయి వేసి నచ్చ చెప్పినట్టుగా మాట్లాడాడు. ఎందుకో గుర్తొచ్చింది అంతే. సరే ఇప్పటి వరకు ఏం చేశావు? అతను టాపిక్ మార్చాడు. కానీ ధరణికేదో గుర్తుకొచ్చినట్లుగా, నీకు నీకు ఇంకో ఫ్రెండ్ ఉండాలి కదా, తనేమైంది అని టక్కున అడిగింది. ఎవరు? ఆమెని గమనిస్తూ సందేహంగా అడిగాడు గగన్. మేఘన అన్నది ధరణి. కథ కొనసాగుతోంది. ఇదన్నమాట సంగతి. మరి ఇప్పుడు గగన్ ఏం చెప్పబోతున్నాడు, ధరణి ఎలా రియాక్ట్ అవ్వబోతుందో ముందు ముందు ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకొక చిన్న విషయం చెప్పాలి, స్కిప్ చేయకుండా వినండి. మీరు ఎపిసోడ్ లెంత్ గురించి అడుగుతున్నారు కదా, అంటే ఇది రన్నింగ్ స్టోరీ కదా, నేను మ్యాక్సిమం రాసుకుంటూ మీకు స్టోరీ అందిస్తున్నాను. అలాగే పెద్ద ఎపిసోడ్స్ రికార్డింగ్ చేయడానికి కూడా టైం పడుతుంది. అయినా నేను ఇచ్చేసానంటే ఇంకో వారం రోజుల్లో స్టోరీ అయిపోతుంది. సో జాగ్రత్తగా రాసుకుంటూ మీకు మీ ముందుకు స్టోరీ తెస్తున్నాను. నాకు ఈ ఒక్క స్టోరీయే కాదు, ఇంకో 4 ఉన్నాయి. ఆ 4 రాస్తూ ఇక్కడ 4 స్టోరీస్ వీడియోస్ కోసం ఎడిటింగ్ చేసుకుంటూ రికార్డింగ్ చేసుకుంటూ చాలా వర్క్స్ ఉన్నాయండి. మ్యాక్సిమం నేను ట్రై చేస్తున్నాను. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.